వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట ఛానల్ కండి. ఈరోజు ప్రసాదానికి నేను చక్కెర పొంగల్ చూపిస్తాను, చూసేయండి ఫస్ట్ నుండి చివరి వరకు. ఒక గ్లాసు బియ్యము, ఒక గ్లాసు పెసరబెల్లం అండి. ఇవి వాటర్ వేసి 2-3 సార్లు కడిగేసుకుందాం రండి. బియ్యము మనం ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మనం 6 గ్లాసులు తీసుకుంటాను. మనం ఒక గ్లాసు పెసరబెల్లం, ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా. స్టవ్ ముట్టించేసి పై మీద పెట్టేసుకుందామండి. కుక్కర్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా అవుతుందండి. కొంతమంది కుక్కర్లో కానీ ఉడకబెట్టేసుకోండి. మనకు ఉడకబట్టేసి చూడండి. కొంచెం మంట చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీద బాగా మెత్తగా ఉడకబెట్టుకుందామండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు బెల్లంగానే వేసుకుందాము. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కదా. ఒక గ్లాసు పెసరబెల్లం, ఒక గ్లాసు బియ్యము, 2 గ్లాసులు నేను బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ అంతా కలుపుకున్నాము. చూడండి బాగా కలిసిపోయింది. కొంచెం యాలక్కల పొడి కానీ దంచి వేస్తున్నానండి. ఇది కానీ కలిసేలా బాగా కలిపి వేసుకుందామండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంకో పక్క మనం నెయ్యి పెట్టి జీడిపప్పు అన్నీ వేయించుకుందాము. ఇక్కడ గిన్నె స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టేసుకున్నాను. చూడండి నెయ్యి అండి, కొంచెం నెయ్యి ఎక్కువ వేయండి. మనం చక్కెర పొంగల్ కదా వేస్తేనే బాగుంటుంది. అలాగే జీడిపప్పు, చిన్నగా తరిగిన ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి ఇంకా బాగుంటుందండి. చూడండి మనం ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇది పొంగల్లోకి వేసుకుందామండి. నాకు తెలిసిన చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళ నుండి నేర్చుకున్న చక్కెర పొంగల్ ఇదేనండి. మీకు ఇంకా ఏమైనా తెలిసిన చక్కెర పొంగల్ ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి అంతా కలిపేసుకుని ఒక గిన్నె గంత తీసుకుందామండి. ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఒక గిన్నెకి తీసుకున్నాము. మనం వేయించుకునే జీడిపప్పు, కొబ్బరి అండి కొంచెం పక్క తీసుకున్నాను, పైన పెట్టేసుకున్నాం. చూడండి మన ప్రసాదం రెడీ అయిపోయింది కదా. నేను దేవునికి పెట్టేసి దీపం చేసి పూజ చేసేసుకుంటానండి. లక్ష్మీదేవికి, వినాయకునికి, ఏ దేవునికైనా మనం ఫస్ట్ చేసేది చక్కెర పొంగలి అండి. అందుకే నేను ఫస్ట్ శుక్రవారం అని ఈరోజు ఈ మధ్యకాలంలో నన్ను చాలా మంది అడిగినారండి చక్కెర పొంగల్ ఎలా చేస్తారా అంటే అని. చక్కెర పొంగల్ అంటే ఇలాగే చేస్తారంటే, ఇంకా మీకు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా తెలుసుకోకున్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అట్లా ఎవరైనా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా చాలా మందికి తెలుసు అండి చక్కెర పొంగల్ ఎలా చేయాలో. కొత్తగా చేసే వాళ్ళకి, వంటలు నేర్చుకునే వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కానీ దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం ఇలా చేతిలో పెట్టుకు తీసుకోండి. మళ్ళీ కావాలంటే గిన్నెలో తీసుకోండి స్పూన్తోన. తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.